పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు వ్యాపారవేత్తల నుంచి వినియోగదారుల దాకా, రైతుల నుంచి పరిశ్రమ యజమానుల దాకా అందరూ బెంబేలెత్తుతున్నారు. కొందరిది ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళన కాగా, మరికొందరిది తమ ఎగుమతులకు విదేశాల్లో గిరాకీ పడిపోతుందనే ఆవేదన. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతీకార సుంకాలను పెంచడంతో దేశంలోకి దిగుమతయ్యే వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళనతో వినియోగదారులు దుకాణాలకు పరిగెత్తుతున్నారు. మరోవైపు తమ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పరుగు అని ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యంలో సుంకాల నిర్ణయంతో అనేక వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో అమెరికన్లు స్టోర్లకు క్యూ కడుతున్నారు. ధరలు పెరగకముందే వస్తువుల కొనుగోళ్లు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. తైవాన్పై ట్రంప్ 32% సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దీంతో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. కార్లు, ఇతర గృహోపకరణాలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని ఆయా కంపెనీలైతే చెబుతున్నాయి. ఏడాది కాలంగా ల్యాప్టాప్ కొందామా వద్దా అంటూ కాలం వెళ్లదీసిన టెక్సాస్లోని అస్టిన్ వాసి గుటిరేజ్ సుంకాల వల్ల ధరలు పెరుగుతున్నాయన్న భయంతో ట్రంప్ ప్రకటన వెలువడ్డ రోజే $2,400 వెచ్చించి అత్యవసరంగా దాన్ని కొనుగోలు చేశారు. సుంకాలు అమల్లోకి వస్తే అదనంగా 32% చెల్లించాల్సి వస్తుందనే భయం ఆయనను వెంటాడింది. కాలిఫోర్నియాకు చెందిన లీ వుక్నర్ అనే సీఈఓ ఆడి Q3 కారును గత ఆదివారమే తీసుకున్నారు. ఒకవేళ ఆయన సుంకాల అనంతరం కొంటే $4,300 అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికాలోని వ్యవసాయ రంగంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తమకు అతిపెద్ద మార్కెట్ అయిన చైనా ప్రతీకార సుంకాలను పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో పండే సోయాబీన్, జొన్నల్లో 50% చైనాకు ఎగుమతి అవుతుంటాయి. వీటితో పాటు మొక్కజొన్న, బీఫ్, చికెన్లను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. గత ఏడాది చైనా $24.65 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. చైనా 34% సుంకాలను విధించడంతో వాటి ధరలన్నీ పెరుగుతాయి. ఫలితంగా వాటికి డిమాండ్ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరిగానే ట్రంప్ సుంకాలను ప్రకటించిన వెంటనే అమెరికాలో పంటల ధరలు తగ్గిపోయాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంటలకు ధరలు లేకపోవడంతో ఈ ఏడాది సోయాబీన్ ఆదాయం సగానికి తగ్గిపోయిందని మిన్నెసోటాకు చెందిన రైతు టిమ్ డఫాల్ట్ వాపోయారు. కొత్త సుంకాలతో చాలామంది వ్యవసాయాన్ని వదిలేసే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల అమెరికా నుంచి కాకుండా బ్రెజిల్, ఇతర దేశాల నుంచి సోయాబీన్, బీఫ్, చికెన్, ఇతర ఉత్పత్తులను చైనా దిగుమతి చేసుకుంటుందనే ఆందోళన అమెరికా రైతుల్లో నెలకొంది. తమ దేశంలో తయారయ్యే బైజీయు మద్యాన్ని తయారు చేసేందుకు అమెరికా నుంచి జొన్నలను చైనా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఇతర దేశాలకు ఆ దేశం ఆర్డర్లు ఇస్తే అమెరికా రైతులు నష్టపోతారు. గతంలోలా సాయం అందుతుందా? గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ సుంకాలను విధించారు. అప్పట్లో ఆయనను అమెరికా రైతులంతా సమర్థించారు. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించడమే. ఈసారి అవి ఇస్తారా లేదా అనేది తేలలేదు. ప్రస్తుతం రైతులకు భారీ ఎత్తున సాయం చేయాల్సిన అవసరం లేదని వ్యవసాయ మంత్రి బ్రూక్ రాలిన్స్ అభిప్రాయపడ్డారు. అయితే తప్పదనుకుంటే రైతులకు అధ్యక్షుడు ట్రంప్ అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. మరోవైపు రైతులు ప్రభుత్వ సాయం అందుకోవడానికి సుముఖంగా లేరు. పంటల ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలనేది వారి ఆలోచన. అయితే చర్చల ద్వారా సుంకాలు తగ్గే అవకాశం ఉందనే ఆశాభావం వారిలో కనిపిస్తోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.